ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన చెప్పింది ఇప్పుడు అన్నారు హనీమూన్ పీరియడ్ ముగిసింది అని. ముందు 6 నెలలు అనుకున్నాం, తర్వాత ఇప్పుడు ఈయన నోటి నుంచి అన్నారు కాబట్టి ఏడాది టైం ఇచ్చారు హనీమూన్ పీరియడ్ అని అర్థమైపోయింది. ఇప్పుడు తర్వాత ఇది ఈ కార్యక్రమం ఒక పదునైన అస్త్రంగా మారుతుందా నిజంగా అందరూ వెళ్తే? లేదంటే దీన్ని జనాలు పెద్ద పట్టించుకోరా? అంటే ఏడాదే కదండి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, తర్వాత ఇస్తారేమో, అప్పుడే ఎందుకు ఆడావిడే అనే ఉద్దేశాన్ని ప్రజల్లో ఉంటుందా? జనం అట్లా ఎప్పుడు అనుకోరు. ఎప్పుడైనా సరే ఇది మళ్ళీ ఏమైనా పోయిన తర్వాత ఇస్తే అనుకోవచ్చు, పోయిన డబ్బులు వెనక్కి రావు కదా, అది ఎప్పుడు అనుకోరు. అయితే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే జనం డబ్బులు వద్దనుకుంటున్నారా, అనవసరంగా ఇచ్చి మమ్మల్ని చెడగొట్టాడు జగన్ అనుకుంటున్నారా? అలా కాకపోతే ప్రజల్లోనే తిరుగుబాటు రావాలి కదా, సోషల్ మీడియా ద్వారా ప్రశ్నలు వేయాలి కదా. మన సోషల్ మీడియాలో ఎక్కడ పెద్ద ఇంట్రెస్ట్ ఇది రావట్లేదు. అంటే మీరు ఎంత కంట్రోల్ చేసినా కార్యకర్తల్ని పొలిటికల్గా కంట్రోల్ చేయగలరు కానీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయలేరు. సోషల్ మీడియాలో అట్లేం రావట్లేదు కదా. చదువుకున్న వాళ్ళే ఉంటున్నారు కదా అక్కడ, చదువు లేని వాళ్ళు కూడా ఉంటున్నారు కదా, చిన్నపాటి చదువులు ఉన్నటువంటి వాళ్ళు కూడా. వాళ్ళు ఎవరు కూడా మాకు క్రిందసారి ఇంత డబ్బులు వచ్చినాయి, మేము ఈ మాత్రం సుఖపడ్డాం, ఈ ట్రిప్ ఏం రాలేదని ఎవరు పోస్టులు పెట్టట్లేదు కదా. ఇంకా నమ్ముతున్నారు లేదా ఈ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు మనం పోస్టు పెడితే మన ఇంటికి పథకం రాదేమో అని, ఎందుకంటే ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ కాబట్టి. అంతే, ఖచ్చితంగా. అవును, అది వాళ్ళల్లో ఒక ధైర్యం రప్పించాలి వీళ్ళు. ఇంకొక నాకు తెలిసి ఈ ఏడాది వరకు చూస్తారు.